ఇక అప్డేట్ చూస్తే రెండేళ్లుగా కాపులకు అన్యాయం జరుగుతోందనే నినాదంతో వైసీపీ కాపు నేతల కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, అలాగే కొట్టు సత్యనారాయణతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. కాపు కార్పొరేషన్కు వెంటనే నిధులు విడుదల చేయాలని, సాయి కృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ రౌడీలు అంటూ పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కాలంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించడానికి, ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఎక్కడ ఏ సంఘటన ప్రభుత్వం నష్టపోయినా, ఏ సంఘటన జరిగినా మేము అక్కడ ఉంటాం. వాళ్ళకి ఆదుకోవడానికి తగిన చేస్తాం, వాళ్ళతో పాటు పయనిస్తాం, వాళ్ళకి స్థైర్యాన్ని కల్పిస్తాం, అన్ని అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అంగబలంతో, అర్థబలంతో అవసరం అనుకుంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి, అవసరం అనుకుంటే చట్టాన్ని చేతితో తీసుకుంటే చట్టపరంగా కూడా ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఒక దారిని కల్పించడమే మా చేయమని చెప్పి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, అందుకే ఈ సమావేశం త్వరగా నిర్మాణం చేసింది మేము ముందు పెడుతున్నాం. చెప్పండి, ఇంకేం కదా అమ్మా. సాయికృష్ణ కుటుంబాన్ని కూడా వచ్చి అందరం కూడా ఆతిథ్యం చేయాలని నిశ్చయించుకున్నాం. వచ్చిన ప్రతి వ్యక్తి ఒక 50,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అదంతా కలిగి మళ్ళీ వెళ్ళి 3-4 రోజుల్లో ఆ కుటుంబానికి ఇస్తామని కూడా తెలియజేస్తాం. ఎవరండి వైసీపీ కాపు లోడింగ్ అయింది కదా, వైసీపీ కాపు లోడింగ్ అయింది అంటున్నావా నువ్వు? ఎవరన్నారు? వైసీపీ మీ అందరూ ఓడిమా, మీ అందరూ ఓడిమా ఏంటనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? ఏమనుకుంటున్నాడు? మీ అందరూ ఓడిమా. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవాడు రౌడీ అని పదానికి ఆయన వర్తిస్తూ ఆలోచన చేసుకుని చెప్పండి. నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సామాజిక వర్గానికి సంబంధించింది. ఈ సామాజిక వర్గం అనేటువంటి అతి పెద్ద సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో అందరితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. అందరూ కలిసి ఉండాలనేటువంటిది, అందరూ బాగుండాలి. ఒక రాజకీయ పార్టీ కానీ, నేను ఒక రాజకీయ వ్యక్తి కానీ ఒక కులం చేస్తే గెలిచేటువంటి పరిస్థితులు అందరి యొక్క సహకారం ఉంటేనే వీళ్ళు సాధిస్తారు. కానీ ఆ కులంలో ఈరోజు ఎందుకు మనం మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాట్లాడిన దాంట్లో ఈ కుల జాతీయాలు లేకపోతే ఈ కులం అనేటువంటి రాష్ట్రంలో పోవాలనేటువంటి అనేక మాటలు మాట్లాడి వాళ్ళు విజ్ఞత. కానీ నా దృష్టి అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రం గతంలో కానీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చినప్పుడు కులానికి ఇచ్చినప్పుడు లేదా, మరి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులానికి ఇచ్చినప్పుడు లేదా, ఒక కమ్మ కార్పొరేషన్ అనేటువంటి పెట్టారు, కాపు కార్పొరేషన్ అనేటువంటి పెట్టారు, బీసీ కార్పొరేషన్ అనేటువంటి పెడుతున్నారు, అనేక కార్పొరేషన్ పెడుతున్నారు. మరి కులజాతి వదలంటే కార్పొరేషన్ ఎందుకు? అందరికీ పేదవాళ్ళందరికీ సాయం చేద్దాం అనేటువంటి విధంగా ఉన్నారు కదా. ఇది కాదు. ఈ వారు లెక్క లేకపోయినప్పటికీ మాకు ఈ సామాజిక వర్గం యొక్క బాధ్యతలో మేము చాలా వరకు ఇప్పటికే ఎవరికి ఎప్పుడైతే కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవరికైనా సహాయం చేస్తున్నాం. అందులో కాపు సామాజిక వర్గానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బంది కలిగినటువంటి ప్రతి వారికి కూడా ఈ వేదిక సహకారంగా ఉండాలనేటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. ఎప్పుడు మీకు ఎవరికైనా కష్టం ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ రాజకీయ పార్టీ అనేటువంటి భవిష్యత్తులో అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీ, అధికారంలో రాబోతున్నటువంటి పార్టీ కోసం, రేపు అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
పరిణామాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ అన్యాయాలు కానీ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు, ప్రజల సమస్యలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు